జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 10వ వాక్యం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నేను వచ్చి మీ మధ్యలోనే నేను నివాసం చేసే దేవుణ్ణి అంటున్నాడు. దేవుడే మన మధ్యలోకి వచ్చి మన కుటుంబంలో ఉండి మనతో కలిసి ఉంటే ఆ కుటుంబం ఒక పరలోకంలాగా మారిపోద్ది. హల్లెలూయా. ఏ ఇంట్లో యేసయ్య ఉంటాడో, ఏ ఇంట్లో యేసయ్య వెలుగుంటుందో ఆ ఇంట్లో చీకటికి తావుండదు, చీకటికి అవకాశం ఉండదు, దరిద్రతకు అసలే అవకాశం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. సియోను నివాసులారంటే నీవు నేనే. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ ఇంట్లోనే, మీ కుటుంబంలోనే, నీ జీవితంలోనే ప్రభువు నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. యేసయ్య నీ ఇంట్లో ఉంటే నీ చరిత్రే మారిపోయింది, నీ బ్రతుకే మారిపోయింది. ఈ రోజున నీ పరిస్థితులు ఒకవేళ ప్రతికూలంగా ఉండవచ్చు. నువ్వు ఎన్నో కష్టాలు, ఒంటరితనం, అనారోగ్యాలు, చెప్పుకోలేని ఆర్థిక ఇబ్బందుల మధ్య సతమతం అవుతున్నావేమో. ఇక నుంచి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇంకా నీ మధ్య యేసయ్య వచ్చిందంటే నీ పరిస్థితులే మారిపోతాయి. హల్లెలూయా. యేసయ్య నీ ఇంట్లో ఉంటే నీ పరిస్థితులన్నీ దేవుడు మార్చగలడు. ఒకవేళ ఈ రోజున నీ పరిస్థితులంతా చాలా దిగజారిపోయినట్లుగా ఉన్నాయేమో, లేమితో నువ్వు ఉన్నావేమో, కరువులో నువ్వు ఉన్నావేమో, నా ప్రభువు చెప్తున్నాడు, ఇక నుంచి నువ్వు ఇది దుఃఖంతో కూడిన పాటలు పాడటం కాదు, ఆ సంతోష గానాలు పాడే పాటలు నువ్వు పాడబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు అని వాక్యం సెలవిస్తావు. ఇంత మంచి వాగ్దానం చేశాడండి ఈరోజు. ఒకవేళ ఇప్పుడు వరకు నీ ఇంట్లోని సైతాన్ని ఏలుబడి చేశాడేమో, లేకపోతే ఇంకా లోక సంబంధమైన కొంతమంది కొన్ని కుటుంబాల్లోని త్రాగుడుతో కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఆ ఇంట్లో త్రాగుడు దయ్యం ఉంది, యేసయ్య లేడు. కొన్ని కుటుంబాల పేకాట దయ్యం ఉంది, యేసయ్య లేడు. కొన్ని కుటుంబాల్లో సినిమాలు దయ్యాలు ఉన్నాయి, యేసయ్య లేడు. కొన్ని కుటుంబాల్లోని గొడవలో, మనస్పర్ధంలో భర్త అంటే భార్యకు పడట్లేదు, భార్య అంటే భర్తకు పడట్లేదు, పిల్లలకి తల్లిదండ్రులకి సఖ్యత లేదు. కానీ ఆ ఇంట్లోని యేసయ్య లేడు. ఈ రాత్రి నా ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీవు మాత్రం ఆయన్ని నమ్ముకోగలిగితే ఆయన నీ ఇంట్లోకి వచ్చి నీ పరిస్థితులన్నీ సమాధానంగా మారుస్తాడు. నువ్వు సంతోషంగా ఉంటావు, సంతోష గానాలు చేస్తూ పాటలు పాడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనంలో ఉన్నట్లుగా ఉంటేనే ఆ సంతోష గానములతో పాడే పాటలు నువ్వు పాడతావు, దేవుడు నీ ఇంట్లోకి వస్తాడు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనంలో ఉన్నట్లుగా బ్రతకాలి. ఇశ్రాయేలు కుమారే, నీ సరిహద్దు రాళ్లను స్థాపించుము, ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాతించుము, దోవ చూపు స్తంభములను నిలవబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గముల తట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. ఆ ప్రభువు చెప్తున్నాడు, నీ ఇంట్లో దేవుడు ఉండాలంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలి, అంతేగా. నీ ఇంట్లో ఆయన ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికో పోయి తిరుగుతా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఏమన్నా సంతోషమా? నేను ఒక చోట ప్రార్థన పెట్టడానికి వెళ్ళాను, కానీ ఆ ఇంటికి అల్లోళ్ళు లేరు. ప్రార్థన పెట్టమంది ఆ ఇంటికి అల్లోళ్ళే, కానీ అక్కడికి వెళ్తే ఆ ఇంటికి అల్లోళ్ళు లేరు. నాకు సంతోషంగా ఉంటుందా చెప్పండి? తిరగకపోతే ఇంకో రోజు పెట్టుకోవాలి, అంతేగాని పెట్టమని చెప్పి ఇంట్లో ఎవరూ లేకపోకుండా ఉంటే అది ఎంత షేమ్, అది సేవకుడికి ఎంత అవమానం. సేవకుడికి అవమానం, అవన్నీ అలవాటు అయిపోతాయి సేవకుడి, కానీ అది దేవుని నామానికి మహిమ కాదు. నువ్వు నీ ఇంట్లో దేవుడు ఉండాలని ఆశపడుతున్నప్పుడు నువ్వు ఎక్కడెక్కడో ఎందుకు తిరుగుతున్నావు? తర్వాత వచనంలో ఉంటుంది చూడండి, 22వ వచనంలో, నువ్వు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు, విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యాలను జరిగించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఎన్నాళ్ళు నువ్వు ఇటు అటు తిరుగులాడుదు అని వాక్యం సెలవిస్తావు. ఇంకా అటు ఇటు తిరుగుళ్ళు మానుకోండి, ప్రభు దగ్గరికి రండి. ప్రభు నీ ఇంట్లో ఉండాలని ఆశపడుతున్నాడు, నీ కుటుంబంలో, నీ జీవితంలో యేసయ్య ఉండాలని ఆశపడుతున్నాడు.
నీవు ఇంకా అటు ఇటు తిరిగే సెక్షన్ అంతా వదిలిపెట్టేసి నువ్వు ఏసై సెక్షన్లోకి వచ్చి నీ పరిస్థితులన్నీ నూతనంగా మార్చబడతాయి. నువ్వు సంతోష గానాలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఆనందంగా జీవించే రోజులు నీకు దగ్గరలోనే ఉన్నాయి. ఈ వాక్యానికి లోబడితే అటు ఇటు తిరుగుతున్నారంట. దేవుని దగ్గరకు వచ్చి మళ్ళీ నువ్వు అటు ఇటు తిరగాల్సినంత అవసరం ఏముంది? ఈయన చేతగాని దేవుడు ఆయన. ఈయన ఆకాశాన్ని భూమిని సృష్టించినోడు. ఈయన నీ నీ పరిస్థితులను మార్చలేడా? నీ ఇబ్బందుల నుంచి విడిపించలేడా? అంటే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మళ్ళీ అటు ఇటు ఎందుకు తిరుగుతావు? మళ్ళా ఎందుకు అలా తిరుగుతున్నావు? దేవుడు మాట్లాడుతాను. నువ్వు నువ్వు ఎన్నాళ్ళు తిరుగుతావు అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని దగ్గరికి వస్తున్నానని అనుకుంటున్నావు కానీ నువ్వు దేవుని దగ్గరికి రాకోకుండా ఎటెటో తిరుగుతున్నావు అని అర్థం. తిరిగింది చాలు, నువ్వు ఇక్కడికి రా అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెన్నాళ్ళు తిరుగుదువు? నీ మనసు నిలుపుకొనుము, తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు వచ్చినట్లుగా నీవు మరలా నువ్వు దేవుని దగ్గరకు వస్తేనే నీ బాధలు పోతాయి. హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పమన్నా 1000 సార్లు చెప్పమన్నా 1000 సార్లు చెప్తా. 1,00,000 సార్లు చెప్పమన్నా ఈ మాట 1,00,000 సార్లు చెప్తా. నువ్వు దేవుని దగ్గరకు వస్తేనే నీ బాధలు పోతాయి. ఎన్నోసార్లు చెప్పే ఈ మాటలు మళ్ళీ మళ్ళీ దేవుడు నీతో మాట్లాడుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ బాధలు పోవు, నువ్వు దేవుని దగ్గరికే రావాలి. నువ్వు మనుషులు నమ్మి మనుషుల వైపు పరిగెట్టొద్దు. అటు ఇటు తిరిగి ఎన్నాళ్ళు తిరుగుతావు? నువ్వు తిరిగింది చాలు. ఇక దేవుడు చూశాడు. నువ్వు లోకంలో గురి గమ్యం లేకుండా తిరిగే పరిస్థితులన్నీ దేవునికి తెలుసు. అందుకని దేవుడు ఇంకా అన్ని వదిలిపెట్టేసే నేనే నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ ఇంట్లో ఉంటే ఇంకా నీ పాటలు మారిపోతే సంతోషముగా నుండి పాటలు పాడతారంట. హల్లెలూయా. నీ పరిస్థితులన్నీ మారాని మధురంగా చేసినట్లుగా నీ దుఃఖ పరిస్థితులన్నిటి నుంచి నా ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. నీ కన్నీళ్ళను తుడవబోతున్నాడు. ఈ రాత్రి నువ్వెవరో అయినా ఈ మాటకు నువ్వు లోబడి నువ్వు దేవుని వైపు తిరగాలని ఒక తీర్మానం చేసుకో. నీ కుటుంబం అంతా ఇంకా సంతోషగానాలే చేస్తారు. ఇంత మంచి వాగ్దానం ఇది. నువ్వు కుటుంబాల్లో సంతోషకరమైన పాటలు లేవు, అన్ని దుఃఖంతో కూడిన పాటలు. ఈ సెల్ ఫోన్లోనే ట్రాజడీ పాటలు వింటున్నావు. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంట. ఇప్పుడు ఏం సాంగ్స్? బ్రేకప్ సాంగ్స్ అంట. యవనస్తులకి కళ్ళు జిగేళ్ళని వెలిగిన ఈ లైట్లు వెలిగినట్టు. వాళ్ళకి తెలుసు, వాళ్ళన్నీ ఫాలో అవుతుంటారు. బ్రేకప్ సాంగ్స్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్. పెళ్ళైన వాళ్ళు కూడా వీళ్ళేం తక్కువ కాదు, యవనస్తులే అనుకుంటే వాళ్ళంటే సరే పెళ్లి కానోళ్ళు. ఈ పెళ్ళైన వాళ్ళు కూడా బ్రేకప్ సాంగ్లు వింటున్నారు. మరి ఏం బ్రేక్ అయింది అంటే హార్ట్ బ్రేక్ అయింది. ఏం బ్రేక్ అయింది? నా హార్ట్ బ్రేక్ చేశారు పాస్టర్ గారు. మీ ఆయన చేసిందా? మీ అమ్మీ చేసిందా? అయ్యగారు వాళ్ళు ఊరు వైపు భార్యనేమో అమ్మీ అంటారంట. మీ అమ్మీ చేసిందా? మీ అమ్మీ చేసిన, మీ ఆయన చేసిన, నా ప్రభు నీ హార్ట్ బ్రేక్ చేయడు. నీ బ్రేక్ అయిన నీ హార్ట్ని కట్టే దేవుడు. గట్టిగా చప్పలు కొట్టే దేవుడు నామన మహింపరు. హల్లెలూయా. పగిలిపోయిన గుండెలను కట్టగలిగిన వాడు, గుండె చెదిరిన వారిని ఆదరించువాడని వాక్యం సెలవిస్తా ఉంది. రాత్రి నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు వాక్యం వింటున్నావు? ఇంకా అంతా అయిపోయింది పాస్టర్ గారు, నేను ఎవరి కోసం బ్రతకాలంటారు కొంతమంది. కోసం ప్రాణం పెట్టినోడి కోసం బ్రతకరాదు. ఎందుకు ఇంకా దీంట్లో మళ్ళీ నీకు ఒక గంట సేపు వివరంగా చెప్పాలా? అదే యేసే కోసం బతుకమ్మా, ఇగో వాక్యం ఇలా చెప్తే ఇవన్నీ ఎందుకు? స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను. ఆయన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన కోసం బతుకు. లోకంలో ఇంకే ఎవరి కోసం బతికినా ఎవరైనా శాశ్వతం కాదు. ఆమేన్, హల్లెలూయా. ఈ భూమి మీద నువ్వు నమ్ముకున్న మనుషులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళొచ్చు. నీ డబ్బు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. నీ ఆస్తి పాస్తులు ఎవరో ఒకళ్ళు బ్లాక్మెయిల్ చేసి, మోసం చేసి, నమ్మించి, నయవంచన చేసి నీకు రూపాయి రాదు పో అని చీకొట్టినా సరే, నా ప్రభు నీ మధ్య నివసించాలని ఆశపడుతున్నాను. నీ పరిస్థితులు తారుమారైనా నీతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ ఉన్నప్పుడు నీ దగ్గర అందరు రావచ్చు, కానీ ఏమీ లేనప్పుడు ఎవరైనా వస్తారంటే నా యేసయ్య మాత్రమే నీతో నివసించే దేవుడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుణ్ణి పక్కన పెట్టి ఎన్నాళ్ళు నువ్వు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు తిరుగుతా ఉంటారు. రా, ప్రభు మాట్లాడుతున్నాడు, నీకు ఒక పిలుపునిస్తున్నాడు. ఇక నీ మనసు నిలుపుకో, తిరుగో, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ నోట ఆయన సంతోషకరమైన పాట చూడాలనుకుంటున్నాడు. ఈ పరిస్థితులు మార్చాలనుకుంటున్నాడు. నువ్వు పాడినాక ఏడుపు పాటలేక దేవుడు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాడు. నీ పాట మారేది, నీ మాట మారేది, నీ స్టేటస్ మారేది. ఆయనకి నీతో ఉంటే నీ పరిస్థితి మొత్తం మారిపోయింది, అంతే. నీ దరిద్రమే పోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కీర్తన గ్రంథం 48వ కీర్తన 14వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 48వ కీర్తన. ఎప్పుడు వరకు ఉంటాడయ్యా? మరి మా మధ్యలోనే ఉంటాడు అంటున్నావు కదా, ఎప్పుడు వరకు ఉంటాడు ఈ దేవుడు అంటే చూడండి. కీర్తన గ్రంథము 48వ కీర్తన 14వ వాక్యంలో, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను. ఎప్పుడు వరకు ఉంటాడంట? ఎవరైనా గ్యారెంటీ ఇచ్చే వాళ్ళు ఉన్నారా? ఒకవేళ పైన ఒలకబోసిన ప్రేమలో, ఊసరవెల్లి లాంటి ప్రేమలతో ఎన్నో హామీలు ఇచ్చే వాళ్ళు ఉంటారు ఈ భూమి మీద. నీకెందుకు, సచ్చేదాకా నేను నిన్ను ప్రేమిస్తా అంట. వాళ్ళు ఉంటారో ఉండరో గ్యారెంటీ లేదు. ఎంతలోనే కనపడి అంతలోనే మాయమే ఆవిరి లాంటి జీవితాలు. దీనిని ఎందుకు నమ్ముతున్నావు? శాశ్వతంగా ఉండే నా యేసయ్య ప్రేమను నమ్ము. హల్లెలూయా. ఈ లోకములో ఎవరు చూపించినటువంటి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు ఆయన. ఈ దేవుడంట సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించే దేవుడు. అంటే ఇంక విడదీస్తే మరణమే విడదీయాలి, కానీ ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టడానికి. అంత మంచి దేవుడు అండి. ఇలాంటి దేవుణ్ణి వదులుకొని ఇంకా ఎవరి మీదో ఈ ఆశలు పెట్టుకుంటాము. ఇంకేయో పాత జ్ఞాపకాలు అంటాము. పాత జ్ఞాపకాలు అన్నీ మనకి ఒంటరిగా ఉన్నప్పుడు అన్నీ ఆలోచించుకుంటూ ఏడుస్తా ఉంటారు. అదే పని. మీరు ఖాళీగా ఉండొద్దు. మీరు ఖాళీగా ఉంటే నాకు చెప్పండి, నేను ప్రార్థనలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తాను. దేవునికి స్తోత్రం కలిగిన. ఖాళీగా ఉన్నారంటే సైతాన్ని తవ్విద్ది మొత్తం అన్ని. గడిచిపోయిన అనుభవాలు, గడిచిపోయిన జ్ఞాపకాలు, మర్చిపోయిన అన్ని పాత అన్ని ఫ్లాష్ బ్యాక్లు అన్ని తవ్వి నిన్ను ఆగమాగం చేసిద్ది. ఈ బుర్ర ఖరాబ్ అయింది, మనశ్శాంతి ఉండనివ్వదు. ఖాళీగా ఉండొద్దు మీరు అసలు. ఏదైనా పని ఉంటే పనికి వెళ్ళండి, ఉద్యోగం ఉంటే ఉద్యోగానికి వెళ్ళండి, వ్యాపారం ఉంటే వ్యాపారానికి వెళ్ళండి, ఖాళీగా ఉంటే దేవుని సన్నిధికి రండి. లేదా సేవకులు ఫోన్ చేయండి, ఎక్కడుంది అయ్యగారు ఈరోజు ప్రార్థన చెప్పండి, నేను వస్తానని. నేనైతే నాకు కూడా 100 బాధలు ఉంటాయి, కానీ నేను ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉంటాను బట్టి అసలు నాకు బాధల్లాగా అనిపించవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఎక్కడో ఒక చోట దేవుని సన్నిధిని నేను అనుభవిస్తూ ఉంటాను. ఎవరికి ఎక్కడ ఏ రోజైనా ప్రార్థన లేకపోతే ఆ రోజు చదువుకునే వాక్యం చదువుకున్నాక, చేసుకునే ప్రార్థన చేసుకున్నాక, వేరే వాళ్ళ ప్రార్థన ఎక్కడన్నా ఏదన్నా జరుగుకోవటం, పెద్ద సభలు ఏమైనా జరిగినా అక్కడికి వెళ్ళి ఒక మూలను కూర్చొని అయినా వాక్యం వింటూ వాళ్ళ ఆరాధన, ఎవరో ఆరాధన చేస్తూ ఉంటే వాళ్ళ ఆరాధన నేను పరలోకంలో ఆరాధన లాగా భావించి నేను కూడా ఆరాధిస్తూ నా బాధలన్నీ మర్చిపోయే స్థలంగా నా యేసే సన్నిధిని నేను అంతగా ప్రేమిస్తాను. అందుకే నాకు సమస్యల్లాగా అనిపి అన్నీ ఆపేసేయండి. ఒంటరిగా కూర్చొని ఆలోచించే ఆలోచనలన్నీ వదిలిపెట్టండి. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో, మరణం వరకు నీతో నడిచే దేవుడు ఉన్నాడు. ఆయన గట్టిగా పట్టుకో. ఇప్పుడు దాకా నువ్వు చూసిన యేసయ్య వేరు, ఈ రోజు నుంచి నీతో ఉండే యేసయ్య వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దాకా నీకు ఎవరో అర్థమయ్యేటట్టు చెప్పలేదేమో, ఈ రోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయన ఏందో తెలిస్తే, ఆయన మనసు ఏంటో తెలిస్తే నువ్వు కృంగిపోవు. నువ్వు ఒంటరిగా దిగులుగా కూర్చోవు. చేతగాని వాళ్ళ శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల చేతగాని వాడవు అవుతావని వాక్యం సెలవిస్తావు. రోజున పెద్ద పెద్ద సామర్థ్యం కలిగిన వాళ్ళే ఈ రోజున డేలా పడిపోతున్నారు, సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్తున్నారు. 10 మందికి ధైర్యం చెప్పిన వాళ్ళే, గుండె ధైర్యం కలిగిన వాళ్ళే, సింహపు గుండె వంటి గుండె కలిగిన వాళ్ళే ఈ రోజున మొత్తం అట్టర్ ప్లాప్ అయిపోయి కూర్చుంటున్నారు. కారణం ఏంటి? ఏదో వచ్చి దూరింది పురుగు, సైతాన్. కర్రోడు వచ్చిండు, వచ్చి ఇంకెందుకే నువ్వు బతుకుతున్నావు, ఇది కూడా ఒక బతికేనా,
సావు రాదు అని ఏదో గురిగింజ నాటి వెళ్ళిద్ది అది. అంతే అప్పటి నుంచి చచ్చిపోవాలి, చచ్చిపోవాలి, చచ్చిపోవాలి ఈ ఆలోచనలే. సూసైడ్ ఆలోచనలు కలిగి ఉన్న వారులారా, ఒకవేళ ఆన్లైన్లో ఉంటే ఆన్లైన్లో ఉన్న వారులారా, మీకు కూడా చెప్తున్నాడు ప్రభు, ఆపేసేయండి. నిన్ను నిన్ను చనిపోనివ్వటానికి కాదు, అనేక మందిని బ్రతికించటానికే నా ప్రభు నీతో నివాసం చేయబోతున్నాడు. నీ ద్వారా అనేక మందిని బతికిస్తా, అనేక కుటుంబాలు నువ్వు కట్టాల్సింది ఉంది. అప్పుడే చచ్చిపోతానంటవేంది? హల్లెలూయా. పనికి మాలిన మాటలు మాట్లాడొద్దు ఈ రోజు నుంచి. బతికి సాధించాలి నువ్వు. దేవుడు నీ చేయ పట్టుకుంటాడు, నువ్వు ఆయన చేయ కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు. అడగండి, అయ్యా నువ్వు నా చేయి పట్టుకుని నేను నీ చేయి పట్టుకుంటే నేను ఇడిచిపెడతానేమోనయ్యా. నువ్వు నా చేయి పట్టుకుంటే ఇంక నేను వదిలించుకున్నావని నా చేయి నీ చేతుల్లో ఉంటది, నేను నీ నుంచి దూరం కాలేను. నీ చేతులను దేవునికి ఇవ్వు, తిరుగు. ఎంతకాలం లోకం వైపే ఉంటావు. ప్రభు మాట్లాడుతున్నాడు, నీకు సదాకాలం నీతో ఉండాలి, నిన్ను నడిపించాలి. నిన్నే కాదు, నీ పిల్లల్ని కూడా ఆయన నడిపించే సత్తా కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముదిమి వచ్చు వరకు చంకనెత్తుకునే దేవుడిని అని వాక్యం సెలవిస్తా ఉంది. 108వ కీర్తనలో అయితే నీ పిల్లలను నువ్వు చూచెదవు అని ఉంటుంది. 5-6 వచనాలు, 108వ కీర్తన 5-6 వచనాలు. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లలను నువ్వు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండు. నీ పిల్లలను చూడాలని దేవుడు ఆశపడతా ఉంటే నీతోనే మొత్తం క్లోజ్ చేసుకుంటానని చెప్పి లేనిపోని ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు? వదిలేయ్, దేవుడు నీతో ఉంటాడు. ఇంకా ఆయన సియోన్ నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తానని దేవుడే నీకు అపాయింట్మెంట్ ఇస్తే ఇంకెందుకు నీకు దిగులు? భయపడొద్దు, కృంగిపోవద్దు. ఆత్మహత్య చేసుకునే ఆలోచనల నుంచి నువ్వు బయటికి రా. ముందు ప్రభు నీతో ఉండబోతున్నాడు. నేను ఒక పాట రాశాను, లోకమంతా ఒకటై నన్ను వేరు చేసిన, లోకస్తులు నన్ను ఎగతాళి చేసిన, నాకున్న లోకం నీవే యేసయ్యా అని రాశాను. హల్లెలూయా. ఒకసారి జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తుంటాయి, నువ్వు ఒక్కదానివే ఒక పక్క ఉన్నట్లుగా ఉంటుంది. లోకం అంతా నిన్ను చూసి గేలి చేసినట్టుగా, హేళన చేసినట్లుగా ఒక పక్క ఉన్నట్లుగా ఉంటుంది. అయినా లోకం అంతా వన్ సైడ్ ఉన్నా సరే నీ సైడ్ యేసయ్య ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీ పక్షంగా ఉంటే ఇంకా ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ప్రపంచమే నీకు సవాల్ చేసినా నిన్ను ఎవ్వరు ఏం చేయలేరు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త నీకు తోడుగా ఉంటాడు కాబట్టి భయపడొద్దు. ఈ దేవుడు సదాకాలం ఈ దేవుడు అని ఉంది అంటే ఇంకా వేరే దేవుళ్ళు కూడా, నకిలీ దేవుళ్ళు కూడా ఉన్నారని అర్థం. అంటే కొన్ని రోజులు ఉండి వదిలిపెట్టే దేవుళ్ళు ఉన్నారు కొంతమందికి. ఏవో చిన్న చిన్న మేళ్ళేయో జరిగినాయి అని చెప్పి ఇంకా మా తాతల ముత్తాతల నుంచి మేము నమ్ముకున్నామని చెప్పి ఏయో 2-3 ఏదో మేలు జరిగిందని చెప్పి, అంటే మరి సదాకాలం ఉండే దేవుడు అంటేనా? కొంతమంది ఏదో వారసత్వం నుంచి వస్తున్నాయి, మేము ఈ దేవుడిని నమ్ముకున్నాం అని చెప్పి ఇంకా భ్రమలో బ్రతుకుతా ఉన్నారు. మరి ఎప్పుడో జమాన్లో జరిగినాయి మీ ఇంట్లో శుభకార్యాలు, మేలులో జరిగినాయి, ఇప్పుడు జరగట్లేదని ఏడుచుకుంటూ ఆ జీవం లేదని తెలిసినా, లేకపోతే ఇంకా ఎంతగా ఆరాధించినా, ఏటేటో వెళ్ళినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, నిలువు దోపిడిచ్చినా, తలనీలాలు ఇచ్చినా నీ దరిద్రం పోవట్లేదంటే అయితే ఈ దేవుడి దగ్గర రా. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడు అయి ఉన్నాడు. గట్టి చప్పలు కొట్టి దేవుడు నామాన్ని మహింపరు. హల్లెలూయా. ఈయన సదాకాలం దేవుడే అన్నాడు. ఇంకెందుకు అవన్నీ జీవం లేని వాటి వైపు ఇంకా ఆధారపడతా ఉన్నాం. తాత ముత్తాతల దేవుడు కాదు, ఇంకా ఈయన అసలు ఈ భూమి సృష్టింపక మునిపే ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మనుషులు పుట్టిన తర్వాత పుట్టించుకున్న దేవుళ్ళు ఒక ఎత్తు అయితే, అసలు ఈ మనుషులే పుట్టక ముందు, సృష్టి పుట్టక ముందు ఉన్న దేవుడిని పట్టుకుంటే సరిపోద్ది కదా. ఇంకా ఈయనకి ఇంకా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది ఈ దేవునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దేవుడు సదాకాలం ఉంటాడు, టెంపరీ గాడ్ కాదేనా. ఏదో 4 రోజులు మెరిపించి తర్వాత మళ్ళీ హల్లెలూయా. నీతో ఉండే దేవుడైనా, ఆమేన్, నీతో ఉంటాడు, నీ మధ్యలో ఉంటాడు,
నీ కుటుంబంలో ఉంటాడు, నీ జీవితంలో ఉంటాడు, నీ పిల్లలతో ఉంటాడు. నువ్వు ఇంట్లో ఉండి ప్రార్థన చేయి. నీ భర్త ఎట్టెళ్ళినా, నీ పిల్లలు ఎట్టెళ్ళినా వాళ్ళతో ఆయన నడుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్షేమంగా తీసుకొస్తాడు. ఎవరిని పోనివ్వడు. నీ కుటుంబాన్ని ఒక్క డెక్క కూడా పోనివ్వడు నా ప్రభు. హల్లెలూయా. ఆయన పర్మిషన్ లేకోకుండా ఎవరు చనిపోరు నీ ఇంట్లోని. ఎందుకంటే నువ్వు ఆయన మీద పిచ్చి ప్రేమ కలిగి ఉంటావు కాబట్టి నీ ఇంట్లో మరణానికి చోటు ఇవ్వకుండా చేస్తాడు ప్రభు. నేను దేవుడు అంటే పిచ్చి కలిగి ఉన్నా, అందుకే నా ప్రాణం పోనీయకోకుండా చిన్న మైనర్ యాక్సిడెంట్ నన్ను దేవుడు తప్పించాడు. హల్లెలూయా. ఉందే ఏదో పని ఉంది ఇంకా దీని వెనకాల. ఎలాంటి కార్యాలు చేయబోయో చూసారు. ఈరోజు సౌండ్ సిస్టమ్ ఎవరో ఫ్రీగా ఇచ్చారు. కొంతమంది అంట బాగా ఎదిగిన వాళ్ళు కూడా పడిపోతున్నారంట. ఇది ఒకటి చెప్పమన్నాడు దేవుడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనదే, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. రాజుల దుష్టక్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. రాజులకున్న సింహాసనాలు కూలిపోతున్నాయి అంట. ఎందుకని? నీతి వలన సింహాసనాలు స్థిరపరచబడతాయి. నీతి లేదు కాబట్టి సింహాసనాలను కూలిపోతున్నాయి. ఆరాధించే వాళ్ళు ఈ రోజున ఆరాధించుకోకుండా ఎక్కడో వెనకాల కూర్చొని అసలు సంబంధం లేనట్టు వచ్చి కానుకేసుకొని వెళ్ళిపోతున్నారు. పరిచర్య పిలుపుండి కొన్ని రోజులు మందిరంలో పరిచర్య చేసి మళ్ళీ వెనకకు జారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఏదో ఉన్నాయి దేవునికి ఇష్టం లేని కార్యాలు. అసలు నిన్ను దేవుడు ఒక రాజులాగా ఒక 10 మందిలో ఒక పెద్దరికంగా దేవుడు నిన్ను నిలబెట్టాలని నీ మీద ప్రణాళికలు కలిగి ఉంటే నువ్వేమో దుష్టక్రియలు చేస్తున్నావంట. రాజులు దుష్టక్రియలు చేయట హేయమైనది. రాజులు రాజ్యంలో ఉన్న వారికి మాదిరిగా ఉండాల్సింది పోయి లేనిపోని అన్ని చేస్తూ ఉంటే, ఉన్నతమైన స్థితిలో ఉండాల్సిన వాళ్ళు, మంచిగా వాడబడాల్సిన వాళ్ళు పనికి మాలిన ఆలోచనలు కలిగి ఉంటారు. అందుకే దేవుడు వాళ్ళ సింహాసనాలన్నీ పడిపోతాయి. నువ్వు నీతిగా నిలబడు, నీతి వలన సింహాసనం స్థిరపరుస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరలా నీ పోగొట్టుకో, ఈ మాటను జాగ్రత్తగా వినండి. ఆన్లైన్లో ఉన్న వారులారా, పోగొట్టుకున్న అభిషేకాన్ని దేవుడు మళ్ళీ మీకు ఇవ్వబోతున్నాడు. పోగొట్టుకున్న పరిచర్యను మరలా మీకు ఇవ్వబోతున్నాడు. ఒకప్పుడు మీరు బాగా ఆరాధన చేసి ఈ రోజున ఎక్కడో వెనకాల నుంచొని ఒక విశ్వాసిలాగా కూడా ఉండకోకుండా అలా ఏదో ఉండాలి కానీ ఏదో ప్రేమ లోపల అలా దేవుని ప్రేమ కొట్టగలాడుతూనే ఉంటుంది. ఏదో వెళ్తున్నారు కానీ దేవుని కోసం నేను అలా వాడబడాలి కదా, నేను అలా వాక్యం చెప్పాలి కదా, నేను అలా ఆ స్థాయిలో నేను ఉండాలి కదా అని చెప్పి నేను ఈ రోజు నా పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటని ఏడుస్తున్న అనుభవం నీ జీవితంలో ఉంటే నా ప్రభువు మాట్లాడుతాడు. నీకు ఏదైతే నిన్ను దేవుడు ఒక రాజరికంగా నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆశపడ్డాడో, నీవు దుష్ట క్రియలు ఏదైతే నువ్వు చేసావో దాన్ని బట్టి ఒకవేళ జారిపోయి ఉండొచ్చు. మరలా నువ్వు దేవుని వైపు తిరిగి నీతిగా బ్రతుకుతానని తీర్మానం చేసుకో. నీ సింహాసనాన్ని బలిపీఠాన్ని నా ప్రభు కట్టబోతున్నా. గట్టి చప్పలు కొట్టి దేవుని నామాన మాయం. పడిపోయిన బలిపీఠాలను కట్టగలిగిన దేవుడు, పడిపోయిన అభిషేకాన్ని సహోదరి సహోదరుడా మరలా దేవుడు నిన్ను కట్టబోతున్నాడో. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పోగొట్టుకున్న దాన్ని మరలా దేవుడు నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఒక తీర్మానంలోకి రావాలి. నీతిగా ఉంటాను నాయన, నా సింహాసనం నాకు ఇవ్వు తండ్రి అని. పోగొట్టుకున్న పాడే వరాన్ని, పోగొట్టుకున్న ఆరాధన వరాన్ని కన్నీటితో దేవుని దగ్గర అడిగిన ఆ రోజులను మరలా నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడంటే పిచ్చి అన్నట్లుగా బ్రతికావుగా ఒకప్పుడు. ఇప్పుడు ఎందుకు ఇలా కోల్పోయావు? నువ్వు ఎందుకు ఈ పరలోకపు తండ్రి ప్రేమకు దూరమై ఉన్నావు? తిరుగు. మరలా ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు రా. నువ్వు అక్కడే ఉండటం నా ప్రభు చిత్తం కాదు. నీవు వెళ్ళిన రాజ మార్గముల తట్టు నీ మనసు నిలుపుకొని తిరుగు. ఈ నీ పట్టణానికి తిరిగిరా. ఇది నీ పట్టణం.
బిడా, ఇది నీ పట్నం, ఇది నీ తండ్రి ఉండే స్థలం, ఇదిగో ఆయన నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నేను నివాసం చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి. మరలా 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 స్టార్ట్ చేయి. సేవను కోల్పోయి నేను సేవ చేయలేను అన్నట్లుగా ఒకవేళ ఈ రాత్రి ఏడుస్తూ ఈ మాటలు వింటున్నావే, అంతా అయిపోయింది అనుకున్నా, ఆత్మలు లేవు, నాకు ఎక్కడ సంఘం లేదు అని ఏడుస్తున్నావేమో. ఒకప్పుడు బాగా వాడబడి కొన్ని పరిస్థితులను బట్టి ఆ రాజరికపు అభిషేకాన్ని కోల్పోయి ఈ సింహాసనం దూరం అయిపోయి మరలా నాకు ఆ రోజులు వస్తాయా, మరలా నేను వాడబడగలనా అన్నట్లుగా నువ్వు చూస్తున్నావేమో. నా ప్రభు ఎక్కడ దూరంగా ఉండే దేవుడు కాదు, ఆయన సమీపంగా ఉండే దేవుడే, నీ మధ్య నివసించే దేవుడే. ఈ రాత్రి నువ్వు కోరుకుంటే మరలా నువ్వు పోగొట్టుకున్న సింహాసనాన్ని, పోగొట్టుకున్న సేవను, పోగొట్టుకున్న పరిచర్యను, పోగొట్టుకున్నవన్నీ ఇవ్వగలిగిన దేవుడు. నీ సింహాసనం స్థిరపరచబడుతుంది. ఇక ఇది పోదేక, ఇప్పుడు పోదేక నువ్వు నిలబడితే ఇప్పుడు ఇది స్థిరంగా ఉంచుతాడు నా ప్రభు. ఇక ఇది ఎవడో తీసివేయలేడు. ఇంకా ఇప్పుడు వరకు ఎవరెవరో ఏయో సమస్యలు నిన్ను చాలా స్థిరపడనివ్వకోకుండా, ఆ మాధుర్యాన్ని అనుభవించకుండా, ఆ దేవునిలో నిలబడనివ్వకోకుండా నీ సింహాసనం కోల్పోయినట్లుగా ఉన్నా, ఇప్పుడు ఇచ్చే సింహాసనం స్థిరముగా ఉండే సింహాసనాన్ని ఇస్తాడు. ఇక నిన్ను పడిపోనివ్వడు నా ప్రభు. నీ చెయ్యి పట్టుకొని నడిపించబోతున్నాడు. మరలా నువ్వు సంఘాలను కట్టగలవు, మరలా నువ్వు ప్రవచించే వరంతో నింపబడగలవు, మరలా నువ్వు మునుపటి దర్శనాలతో నింపబడగలవు. ఇక ఇంత ముందు నువ్వు చేసిన అద్భుతాల కంటే, ఏలియా చేసిన వాటికంటే ఎలీషా రెండంతల అభిషేకంతో వాడబడినట్లుగా నువ్వు వాడబడబోతున్నావు. ఇదిగో నీవు అడుగు పెట్టిన స్థలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇదిగో నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తావో వారికి స్వస్థతను ఇవ్వబోతున్నాడు. ఎవరికి నువ్వు వాక్యం చెప్తావో వారు రక్షణలోకి రాబోతున్నారు. నీ ప్రార్థనల ద్వారా అనేక మంది యేసయ్య వైపు తిప్పబడబోతున్నారు. సోదరి సోదరుడా, రాజులు దుష్ట క్రియలు చేయటం అనేది దేవునికి ఇష్టం ఉండదు. నువ్వు రాజులాగా, రాణిలాగా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీవు చిన్న చిన్న అల్పమైన సంతోషాల కోసం నువ్వు వెంపర్లాడటం అది దేవునికి ఇష్టం లేదు. బిడా, నువ్వు చిన్న చిన్న వాటి వైపు ఎందుకు వెళ్తున్నావు? నీ పట్ల దేవుని ప్రణాళిక వేరుగా ఉంది కదా. చిన్న చిన్న అల్ప సంతోషాల కోసం నీకు ఇంత వరాలను ఇచ్చింది, అభిషేకం ఇచ్చింది. అయ్యో, దేవుడు మరలా నీ సింహాసనాన్ని స్థిరపరుస్తానంటున్నాడే. నువ్వు రా, నా ప్రభు మరలా నీ జీవితాన్ని కడతాడు, నీ బ్రతుకుని కడతాడు, నీ సమాధానం ఇస్తాడు, నీ గుండెల్లో ఉన్న భారాన్ని తీసివేస్తాడు. ఈ సింహాసనాన్ని దేవుడు నిలబెడతాడు. నువ్వు ఎలా అడుగుతావో నాకు తెలియదు. ఈ రాత్రి ఒక దేవుని సన్నిధిలో అడుగు. ఎలా అడగాలనిపిస్తే అలా అడుగు. దేవుడు నీ సింహాసనాన్ని స్థిరపరచబోతున్నాడు. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకోవాలంట. ఎస్, పిల్లల్ని చూస్తే దేవుని చూసినట్లుగానే ఉంటుంది. చిన్న బిడ్డలను చూస్తే నువ్వు ఆ చిన్న బిడ్డల మనసు కలిగి దేవుని పోలికలో నువ్వు నడవాలని ఆశపడుతున్నాడు. ఇదిగో నువ్వు ఆయన పోలి నడుచుకుంటానని ఒక తీర్మానం చేసుకో. ఇదిగో నీ మధ్య దేవుడు నివాసం చేస్తాడు. మరణం వరకు దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. నేను సిగ్గుపాటునివ్వడు. ఇక చాలు, నువ్వు పడ్డ అవమానాలు చాలు, నువ్వు పడ్డ నిందలు చాలు, నువ్వు అనుభవించిన కరువు చాలేక, డబ్బులు లేని పరిస్థితుల్లో, ఎటు నుంచి రాబడి లేక 4 గోడల మధ్య నలిగిపోతూ ఉన్నావుగా. అయ్యా, సంసోన్ లాగా, ఈ వాక్యం విన్న వారులారా, సంసోన్ లాగా మొత్తం పూర్తిగా పడిపోయి అంధకారంలో ఉన్నా సంసోను చివరిలో ఒక ప్రార్థన చేస్తాడు. ఒక్క అవకాశం ఇవ్వా నాయనా అంటాడు. ఒక్క అవకాశం అడుగుతాడు. ఈ రాత్రి నువ్వు అడుగు, నీకు నా ప్రభు నీ సింహాసనాన్ని మరలా నీకు ఇస్తాడు. నువ్వు పోగొట్టుకున్న బలిపీఠాన్ని నీకు మరలా ఇస్తాడు. మరలా నీ కుటుంబాన్ని దేవుడు పడిపోయిన దావీదు ప్రాకారమును కట్టినట్టుగా నీ ప్రాకారాన్ని నా ప్రభు కట్టబోతున్నాడు.
తీర్మానం చేసుకో. నిన్ను పోలి నేను నడుచుకుంటాను నాయనా అని ఒక తీర్మానం చేసుకో. నాకు వద్దయ్యా ఈ లోకం, వద్దయ్యా ఈ పాపం, వద్దయ్యా నాకు ఇవేమొద్దు యేసయ్యా, నాకు నువ్వు కావాలి యేసయ్యా, నీ సన్నిధి నాకు కావాలి నాయనా, ఆ రాజరిక అభిషేకము నాకు కావాలి, ఆ మునుపటి భక్తి నాకు కావాలి, ఆ మునుపటి కన్నీటి ప్రార్థన నాకు కావాలి, నాకేమున్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలు అన్న అనుభవాలు నాకు కావాలి. మరలా నాకు మునుపటి జీవితాన్ని ఇవ్వు నాయనా. రూపాంతరం అనుభవంలోకి నన్ను నడిపించి యేసయ్యా, ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేయవా నాయన. నాకొద్దు, నా జీవితం ఇది కాదు నాకు తెలుసు నాయన, నా బ్రతికిది కాదు నాకు తెలుసు, నీకు తెలుసు నాయన, నీకు తెలుసు నాయన నేను ఎలా ఉండాలనుకుంటున్నావు దేవా, నేను ఎలా ఉండేదాన్నో ఎలా ఉండేవానో నీకు తెలుసుగా నాయన. నాకు మళ్ళీ అది కావాలి నాయన, అది నాకు కావాల్సిందే నాయన. మళ్ళీ నువ్వు నిలబెట్టే దేవుణ్ణి అంటున్నావు నాయన. సియోను నివాసులారా, ఇదిగో నేను వస్తాను, మీ మధ్య నివసిస్తాను, ఇక సంతోషంగా ఉండి పాటలు పాడు అంటున్నావుగా నాయన. ఎస్ డాడీ, నువ్వు నాతో ఉంటే ఇక మళ్ళీ నేను ఎర్ర సముద్రానైనా పాయలు చేస్తాను నాయన, ఎరుకో గోడలను నేను లెక్క చేయను నాయన. నాకు నువ్వు ఉంటే చాలు తండ్రి, నాకెవరొద్దు నాయన. నేను మోసపోయాను నాయన, మనుషులు నమ్మి మోసపోయాను నాయన, లోకాన్ని నమ్మి మోసపోయాను నాయన, డబ్బుని నమ్మి మోసపోయాను నాయన, బంధాల బాంధవ్యాలను నమ్మి మోసపోయాను నాయన. నాకు ఇవేమొద్దు, నాకు ఇవేమొద్దు, నాకు నీవు కావాలి. ఈ రాత్రి ఎవరైతే అడుగుతారో నా ప్రభువు వాళ్ళని ఇదిగో ఆయన కనికరంతో నింపబోతున్నాడు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి రండి. అందరూ తల్ల ఉంచండి. ప్రార్థనలో మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ఈ రాత్రి ప్రభువు నీ జీవితాన్ని కట్టబోతున్నాడు.